హలో ఎవ్రీవాన్, ఈరోజు నా డిన్నర్ చికెన్ శాండ్విచ్ అండ్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి. అండ్ ఆల్సో ఐమ్ వెరీ సారీ అండి, ఐ నో నేను స్ట్రాబెరీ సిరీస్ స్టార్ట్ చేశాను, బట్ నా వీక్ చాలా బిజీగా ఉండేసరికి నేను అప్లోడ్ చేయలేకపోయాను. సో రేపటి నుంచి అయితే తప్పకుండా వస్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేశానంటే చికెన్ టెండర్స్ తీసుకొని వాటిని మ్యారినేట్ చేశాను ఆ సింపుల్ క్యాజువల్ సీజనింగ్లో. దాంట్లో సాల్ట్, గార్లిక్ పౌడర్, ఇంకా చిల్లీ పౌడర్ అలా ఉన్నాయన్నమాట. చాలా సింపుల్ కానీ టేస్టీగానే ఉంది. నేను ఇక్కడ అవకాడో ఆయిల్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చికెన్ టెండర్స్ వేసాను. స్టీల్ ప్యాన్ బాగా హీట్ అయ్యాక వేస్తే నాన్ స్టిక్ లానే పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను శాండ్విచ్తో పాటు ఇలాంటి డిల్ పికిల్స్ తింటే చాలా బాగుంటుందండి. పికిల్డ్ కుకుంబర్స్ కానీ లేదంటే ఇలాంటివి కానీ. అండ్ నెక్స్ట్ సాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కెచప్, ఎల్లో మస్టర్డ్ అండ్ మయోనైస్ తీసుకున్నాను. నాకు ఆల్సో కొంచెం చిక్-ఫిల్-ఏ సాస్ ఇష్టం, సో అది కూడా యాడ్ చేశాను. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే షాలో ఫ్రై అయిన తర్వాత నేను దాన్ని పీసెస్గా కట్ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ ఒక సార్డో బ్రెడ్ తీసుకున్నానండి. అండ్ ఫస్ట్ టైం నేను ఈ బ్రాండ్ ట్రై చేయడం ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ బ్రెడ్ అయితే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ నేను సాస్ స్ప్రెడ్ చేసి దాని మీద కుక్ చేసిన చికెన్ వేస్తున్నాను. అండ్ దాని మీద ఒక లేయర్ ఈ చెడర్ చీజ్ మిక్స్ చేస్తున్నానండి. అండ్ సింపుల్గా ఆనియన్స్ పెట్టి దీన్ని మళ్ళీ నేను గ్రిల్ చేస్తున్నాను అనమాట. సార్డో బ్రెడ్ని మంచిగా ఇలా శాండ్విచ్లా గ్రిల్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈజీగా తినగలుగుతాం అనిపిస్తుంది. నా ఫేవరెట్ స్నాక్ అయితే ఇలా చిప్స్తో సాస్ తినడం చాలా ఇష్టం. ఎనీవేస్, ఇప్పుడు మనం మన ప్లేట్ని అసెంబుల్ చేద్దాము. ఒక వాక్స్ పేపర్ తీసుకుని దానిలోకి శాండ్విచ్ వేసి దాన్ని పీస్గా కట్ చేస్తున్నాను, అంటే మధ్యలోకి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న కాంటెంట్ బయటకి స్పిల్ అవ్వదనమాట. అండ్ నా ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. నేను ఎప్పుడు శాండ్విచ్ తిన్నా దానిలో ఇలా ఒక చిప్ అయితే పెట్టుకోవాలి. ఆ క్రంచ్ వేరే లెవెల్ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ ఆల్సో మన పికిల్ మర్చిపోకూడదు. ఎనీవేస్, దిస్ ఈస్ హౌ ఐ మేక్ ఇట్ అండి. మీ రెసిపీ ఏంటో నాకు కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.